కడపలో పొలిటికల్ హిట్ కొనసాగుతుంది. మేయర్ను పదవి నుంచి తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే 7 కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరో 12 మంది కూడా అదే బట్టలో పయనిస్తున్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో మనతో పాటు మేయర్ సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా నమస్కారం అండి. అసలు ఎందుకన్నా మీ మీద ఇంతటి స్థాయిలో వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? నా మీద వ్యతిరేకత అన్నది తప్పు. ఎందుకంటే 30 ఏళ్ళుగా నేను సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నా. ఎప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నా తప్ప ఎప్పుడు అధికార పార్టీలో లేదు. 1997 నుంచి నేను సర్పంచ్ అయినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీని, 2001 నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీని అధికారంలో, 2014లో మేయర్గా పోటీ చేసినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాయి. ఇప్పుడు 2019, 21 ఎన్నికలు జరిగాయి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అధికారంలో ఉన్నాను. ఈరోజు 2 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాను. ఇది ఎప్పుడు ఉండేదే. ప్రతిపక్షంలో ఉండేది ఎప్పుడు రాళ్ళు ఇవ్వడం సహజం. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది పోతూ ఉంటారు. 2016లో 14లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది. అప్పుడు మేము 42 మంది గెలిచాం. 8 మంది కార్పొరేటర్లు ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీలోకి విన్నారు. మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ వైసీపీలోకి వచ్చారు. మామూలుగా ఇది జరిగేది. పార్టీలో కొన్ని మనస్పర్ధలు ఉంటాయి, కొన్ని కలిసిపోతూ ఉంటారు. వాళ్ళ స్వార్థాల కోసం, స్వలాభాల కోసం కొంతమంది పోతుంటారు, వస్తుంటారు. అంటే కేవలం కుర్చీ కోసమే, అంటే ఏదైతే మీరు ఎమ్మెల్యేకి కుర్చీ వేయకపోవటం వల్లే ఇంతటి స్థాయిలో ఈ దీన్ని నువ్వు పదే పదే ఇది అందరూ కుర్చీ కోసమే అని భావ్యంగా, నేను భారతదేశంలోనే 10 ఏళ్ళుగా 8 ఏళ్ళుగా 9 ఏళ్ళుగా మేయర్గా ఉన్నా. మా పార్టీ వాళ్ళని అధికారంలో ఉన్నప్పుడు కూర్చోబెట్టాను. నా అభిష్టం వరకు మేయర్గా నా పర్మిషన్ దగ్గర కూర్చోవాలి. 2024 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఆ రోజున్న శాసనసభ్యులు ఎన్నికైన వారిని ఇద్దరిని కూడా పైన కూర్చోబెట్టాం. ఆ మీటింగ్ స్వభావాలు మా పార్టీ కార్పొరేటర్లని ఓ విధంగా మాట్లాడడం వల్లనే కార్పొరేషన్ మేయర్గా అధికారులకు అందరికీ ఆదేశించింది, మీరు రూల్స్ ప్రకారం పోండి. గతంలో కూర్చోబెట్టాం, ఇప్పుడు కూర్చోబెట్టాం. ఆ మర్యాద వాళ్ళు నిలుపుకోలేదు కాబట్టి రూల్స్ ప్రకారం పోండి అని చెప్పారు. అంటే ఇప్పటికే 7 కార్పొరేటర్లు ఏదైతే ఉన్నటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత మరో 12 మంది కూడా క్యూలో ఉండారు, టచ్లో ఉండారు. వారందరూ కూడా త్వరలో తీర్థం పుచ్చుకుంటారు అన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ప్రచారం మటుకు అపోహే. ఈ 6 మంది కార్పొరేటర్లు పోతారని మాకు ముందే తెలుసు. వాళ్ళ స్వలాభాల కోసము, వాళ్ళ స్వార్థం కోసము భయభ్రాంతులు చేసో ఇంకో విధంగా చేసో కల్పించి వాళ్ళ సైట్లలో ఏదో అక్రమాలు చేశారని, ఇంకోటి చేశారని వాళ్ళని లాక్కోవడం తప్ప అభిమానంతో ప్రేమతో పోయిన వ్యక్తులు కాదు. మా పార్టీలో గెలిచారు. మా పార్టీ కండువా పక్కన పెట్టి వాళ్ళ కండువా వేసుకొని పోటీ చేస్తే వాళ్ళ పార్టీలో చేరినట్టు. మా పార్టీ తరఫున గెలిచి మా వాళ్ళకి కండువా వేయడం అనేది వాళ్ళ సాంప్రదాయం. తెలుగుదేశం పార్టీకి ఉండే సాంప్రదాయం. గతంలో కూడా మా వాళ్ళని చేసినారు కదా. 8 మందికి మా పార్టీలో గెలిచిన వాళ్ళకి సాంప్రదాయంగా వాళ్ళు కండువా వేసి తీసుకున్నారు. వాళ్ళు నిజమైన వాళ్ళ పార్టీలో చేరాలనుకుంటే ఇక్కడ రాజీనామా చేసి పోటీ చేయమనండి. నగరంలో ప్రధానంగా తాగునీటి సమస్య ఒక రకంగా తీవ్ర వేదనకు గురి చేస్తుంది అన్నటువంటి భావన ఇటీవల కాలంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి చెప్పడం జరిగింది. అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించింది. అసలు ఎందుకు అంటే రోజు నీళ్లు రావడం లేదన్నటువంటి భావన ఆమె వ్యక్తం చేసింది. అదేవిధంగా 2 ముఖ్యమంత్రులు ఉన్నా కూడా త్రాగునీటి సమస్యలు తీర్చలేకపోయారన్నటువంటి భావన ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? ఒకటి, కడప మున్సిపాలిటీ పుట్టి 150 సంవత్సరాలు అవుతుంది. మా కార్పొరేషన్ మేయర్గా 15 ఏళ్ళు ఇది కార్పొరేషన్ అయ్యి, నేను ఇదే టౌన్లో ఒక మేజర్ గ్రామ పంచాయతీలో
50 ఏళ్ళుగా ఉన్నా, 30 ఏళ్ళుగా ఆ ఏరియాలో ప్రజాప్రతినిధిగా ఉన్నా. అప్పుడుండే పరిస్థితులు, అధికారం ఎక్కువ ఉన్నది తెలుగుదేశం పార్టీ. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు చంద్రబాబు నాయుడు, 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు కడపకి? 18 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. 2014 నుంచి 19 వరకు ఉన్నాడు. 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏం కడపకి చేశావు? సిద్ధశుద్ధిగా ఉన్న మా నాయకులు రాజశేఖర రెడ్డి, ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, మా జగన్మోహన్ కానీ ఏం చేశారు కడపకని నేను చెప్తున్నాను. నిజంగా రాయలసీమ ప్రాంతం కరువు కొట్టలతో అల్లాడుతున్నది రాయలసీమ. ఇలాంటి ప్రాంతాన్ని ఆ దిగవంతిత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు 2 కార్లు పండించుకోవాలి, మా వాళ్ళు కూడా అలా ఉండాలనే ఆలోచనతో ఈ ప్రాంతానికి నీరు తేడం జరిగింది. ఆయన టైంలోనే బ్రహ్మసాగరం 16 టీమ్స్ నిలవపెట్టిన చరిత్ర ఆయనది. వామికొండ కానీ, సర్వరాయర్ కానీ, గండికోట కానీ 85% కంప్లీట్ చేసిన ఘనత రాజశేఖర్ గారు దక్కుతుంది. సాగు జలాల విషయం పక్కన పెడితే కడప నగరంలో చెప్తున్నా, కడప నగరానికి 2007లో వరల్డ్ బ్యాంక్ నిధులతో సోమశిల బ్యాక్ వాటర్ 750 కోట్లతో టెండర్ పెట్టి, ఆ టెండర్ గుత్తేదారులు కూడా ఆ వర్క్ని పైపులు తోలి, ఇప్పుడు కూడా పైపులు తుప్పు పట్టి, దుమ్ము పట్టి, ధూళి పట్టి, వానకి ఎండకి తరిచి తుప్పు పట్టిపోతున్నాయి ఇప్పుడు కూడా పైపులు. ఆ ప్రాంతంలో నువ్వు డ్రీమ్స్ హాస్పిటల్ కానించి చూస్తే శ్రీ సిటీ వరకు దారంబడి ఉన్నాయి. అంటే రాజశేఖర్ గారి సిద్ధశుద్ధితో సోమశిల బ్యాక్ వాటర్ని ఎత్తిపోతల పథకంతో అక్కడి నుంచి నీళ్ళు ఇవ్వాలి, 1.5 టీఎంసీ నీళ్లు కడపకి ఇవ్వాలి, త్రిబుల్ ఐటీకి నీళ్ళు ఇవ్వాలి, సైన్స్ సిటీకి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో బహుత్తర కార్యక్రమంతో 750 కోట్లు వరల్డ్ బ్యాంక్ నిధులతో టెండర్ పీయడం జరిగింది. గుత్తేదార అగ్రిమెంట్ కావడం జరిగింది. వాళ్ళ పైపులు తోలి అన్ని జరిగింది. 2009లో అధికారంలోకి వచ్చాం కదా, పూర్తి అవుతుంది కదా, కడప కష్టాలు తీరుతాయి అనుకునే టైంలో ఆయన అకాల మరణంతో ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఈ సోమశిల వాటర్ బ్యాక్ వాటర్ తీసుకోకూడదు, కడప బాగకూడదు, కడప జిల్లా బాగుపడకూడదు అనే ఆలోచనతో అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో, రాజశేఖర్ గారి మీద కోపంతో నెల్లూరు సోమిరెడ్డి చంద్రమోహన్తో ధర్నాలో సోమశిల అక్కడ ధర్నా చేయించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ 2 కుమ్ముక్కై ఆ వర్క్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ రోజు లోపాయుక్తంగా కాంగ్రెస్కి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వడంతో 5 ఏళ్ళు ప్రభుత్వం నడచడం వలన మా పూర్తిగా కడప జిల్లాకి, వైఎస్ఆర్ జిల్లాకి ఎన్ని నిధులు కేటాయించాడో రాజశేఖర్ గారు పూర్తిగా అన్నీ కూడా క్యాన్సిల్ చేసి చేయడం జరిగింది. 2014 తర్వాత 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఏ రోజు కానీ కడప నగరానికి 1 కోటి అంటే 1 కోటి నిధులు ఇచ్చిన పాపాన పోలేదు. 5 ఏళ్లలో మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. కార్పొరేషన్లో 1 కోటి రూపాయలు నిధులు ఇచ్చడమో చెప్పండి తెలుగుదేశం పార్టీ. 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ కాంగ్రెస్ పార్టీ కడపకి తాగునీటి శాశ్వతంగా నిర్మూలించాలి, ఏ విధంగా ఆలోచన చేసే బ్రహ్మసాగరం నుంచి నీళ్లు తెస్తే ఎలా ఉంటుంది, గండికోట నుంచి నీళ్లు తెస్తే ఎలా ఉంటుంది, సోమశిల నుంచి నీళ్లు తెస్తే ఏ విధంగా ఉంటుందని అన్ని ఆలోచన చేసి ఒక నిపుణుల కమిటీ వేసి ఆ నిపుణుల కమిటీ ద్వారా సోమశిల బ్యాక్ వాటర్ ఎత్తిపోతల పథకం, గండికోట నుంచి బ్యాక్ వాటర్ గ్రావిటీ బేస్ మీద నీళ్లు తీసుకోవాలంటే 800 కోట్లు ఖర్చు అవుతుంది. బ్రహ్మసాగరం నుంచి నీళ్లు తీసుకోవాలంటే 1.2 TM అష్యూర్ నీళ్లు కేటాయించి 530 కోట్లతో టెండర్ పిలిచి ఆ టెండర్లో కూడా కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కార్పొరేషన్ ULB షేర్ కూడా పెట్టి జగన్మోహన్ గారు టెండర్ పిలిచి గుత్తేదారికి ఇస్తే ఈరోజు మీ ప్రభుత్వం వాళ్ళు అగ్రిమెంట్ అయినారు, బీజీలు తీశారు, అన్ని తీశారు. వాళ్ళు గ్రావిటీ మీద 18 కిలోమీటర్స్ సర్వే చేశారు, వాళ్ళతో పని చేయించింది పోయి ఇప్పుడు వాళ్ళు ఏ కంపెనీనో వాళ్ళు గుత్తేదారులని క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి మీరు చేస్తున్నారంటే కడప మీద ప్రేమ,
ఆలోచన మీరు చేశారా? ఇద్దరు ముఖ్యమంత్రుల్లో సిద్ధసిద్ధితో కడపకు నీళ్ళు దావని ప్రయత్నం చేశారా లేదా? ఒక తూరి ప్రజలు ఆలోచించుకొని కూడా తెలియజేస్తున్నారు. అన్న నేను ఒక చిన్న విషయం ఇక్కడ క్లారిఫికేషన్ అడగాలనుకుంటున్నా. సురేష్ బాబు ఒక బలమైన శక్తిగా ఎదిగాడు. అతన్ని ఢీ కొట్టాలంటే చుట్టూ ఉన్న కోటడిని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఒక భావన. అట్ ది సేమ్ టైం మీ పార్టీకి సంబంధించినటువంటి కొందరు కోవర్టులుగా వ్యవహరిస్తూ కూడా మీకు సంబంధించినటువంటి కొన్ని లీకులు అందజేస్తారని. లీకులు అంటూ ఏమి లేవు. ఎప్పుడు నేను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగానే 30 ఏళ్ళు నా జీవితం అయింది. నా చిరకాల వంచ కోరిక ఎమ్మెల్యే. స్థానిక సంస్థలు గెలిచిన ప్రజాప్రతినిధికి అపోజిషన్లో ఉన్నప్పుడు, రూలింగ్ గవర్నమెంట్ అయినప్పుడు కొన్ని ఎత్తిపోతులు ఉన్నది మామూలు సహజమే. నేను కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ గెలిచాను. అప్పుడు వార్డు మెంబర్లు కొంతమంది అలుగుతూ ఉంటారు, పోతుంటారు. వాళ్ళని చూడాలి. 2001 జిల్లా పరిషత్ చైర్మన్ 26 కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు ఉంటే 25 తెలుగుదేశం పార్టీ, 9 మంది శాసనసభ్యులు ఎమ్మెల్యేలు టీడీపీ, 3 కాంగ్రెస్ పార్టీ, 3 ఎంపీలు తెలుగుదేశం పార్టీ, 1 ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి. ఆ రోజు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఎన్ని సర్వంగా సాధారణమే. దానివల్ల టీ కప్లో తుఫాన్ లాగా దాన్ని వర్గీకరించి దాన్ని చూడడం అనేది కాదు. ఇట్లాంటివన్నీ సహజం. నా 30 ఏళ్ళ రాజకీయాల్లో ఇంత ఎదిగాను. ఎన్ని నా మీద రాలేసేదంత నాకు పడే రాళ్ళనుకున్నాను, కానీ పూల వర్షంగా ఆలోచిస్తాను. అంటే నేనేమంటానంటే ఏదైతే మిమ్మల్ని బలహీనపరచాలంటే మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కొందరు కోవర్టులుగా ఉన్నారు కదా, లేరంటారా? చిన్న ఉంటారు. చిన్న లేదు, కీలక నేత కూడా ఇందులో ఉన్నాడు. ఉండొచ్చు, కావచ్చు. అన్ని కలిసిపోతాం. కుటుంబం అన్నది కనుక అన్నదమ్ములకి మనస్పర్ధలు ఉండవా? కొన్ని దాంట్లో మనస్పర్ధలు ఉండొచ్చు. లాస్ట్కి సైమెంటేస్గా అందరం ఒకటేతాం. అధిష్టానం అనేది ఓ తండ్రి ఉంటాడు. తండ్రి 3 అన్నదమ్ములు ఉంటే 3కి సమానంగా పంచుతాడు. ఒక ఎక్కువ తక్కువ, ఈ సైడ్ మంచిది ఆ సైడ్ మంచిది కాదు ఉంటాయి. ఈరోజు ఏ కుటుంబంలో చూడలేదు. మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా మనస్పర్ధలు ఉంటాయి. అంతిమంగా అందరం ఒకటైతాం, అందరం పోరాటం చేస్తాం, గెలుస్తాం. అంటే గడిచిన ఎన్నికల్లో యాక్చువల్గా కొంత అవినాష్ రెడ్డి కావచ్చు, కొంత అక్కడక్కడ యూనివర్నిమస్గా గెలిచినటువంటి వాళ్ళే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కార్పొరేషన్ ఎలక్షన్లో. సో అప్పుడు కొంత మీరు భయపెట్టిండొచ్చు, కొంత వాళ్ళను అభ్యర్థులను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఉండొచ్చు, కొన్ని ప్రాంతాల్లో డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురి చేసి కొని ఉండొచ్చు. బట్ నేనేమంటానంటే ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్లు, ఒక బాధ్యతగా ఉన్నటువంటి కార్పొరేటర్లు పార్టీని వీడిపోవడాన్ని ఎలా చూడాల్సి అంటారు? ఓ విధంగా బాధాకరమే. మన పార్టీ తరఫున గెలిచిన వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ శోభాల కోసం కొంతమంది పార్టీ మారచ్చు. అంత మాత్రాన పార్టీ బలహీనపడింది అనుకోవడం తప్పు. మేము ప్రభుత్వాలు పెట్టి భయభ్రాంతులు చేసి అయింటే ఎన్నైనాము? 50 కావాలి కదా. ఎందుకు 26 కొన్ని ప్రాంతాల్లో గట్టి పోటీ ఉంది. మీకు 26 పోటీ జరిగినాయి. మేము ఎక్కడ కానీ స్వలాభాల కోసం వాళ్ళ ప్రభుత్వం పెట్టడం, భయభ్రాంతులు చేయడం, రౌడీజం, గుండాయిజం చేసే విధంగా ఏ అభివృద్ధిని చేయలేదు. వాళ్ళు పోటీ పెట్టలేదు. అక్కడ తెలుగుదేశం పార్టీ అక్కడ బలంగా కొన్ని చోట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్టీ వీడినటువంటి కృష్ణారెడ్డినే తీసుకోండి, అక్కడ 18 మంది పోటీ నిలబడ్డారు. కృష్ణారెడ్డి రెండో వార్డు ఆయన 18 మంది పోటీకి, ఆయన మీద 18 మంది పోటీ చేసినారు. వాళ్ళందరినీ విత్డ్రా చేసినారు కదా. 18 పోటీ చేయలేదు, కేవలం 2 చేసింది, సుదర్శన్ రెడ్డి, కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి ఆ రోజు వాళ్ళిద్దరిలో వాళ్ళు పెట్టిన వాళ్ళలో సుదర్శన్ రెడ్డి అంతను మా పార్టీ మద్దతుగా ఉన్నాడు కాబట్టి అప్పట్లో అతని మీద గర్జతో ఉంటే ఇద్దరు కూడా కలిపి ఈసారి నెక్స్ట్ నీకు ఇస్తాంలే సుదర్శన్, ఇప్పుడు సుబ్బారెడ్డిని ఉన్నీలేని చెప్పి విత్డ్రా చేయించాం. మా వాళ్ళు ఎవరు వేశారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు? చెప్పండి, ఎక్కడ వేశారు?
మూడో వార్డులో ఎక్కడ పెట్టారు సుదర్శన్ రెడ్డి మీద? 3వ వార్డులో అంటే టీడీపీ వాళ్ళు నిలబెడితే మీరు ఒక రకంగా ప్రలోభ పెట్టారు కదా. ఎవరు నిలబడినారు? ఎవరిని ప్రలోభాలు పెట్టాము? మా పార్టీ వాళ్ళే మాకు అసమృద్ధిగా ఉన్నారు. ఆ రోజు వాళ్ళని కలుపుకొని ఒక కుటుంబంగా పోదాం, నెక్స్ట్ నీకు ఇస్తాను, నెక్స్ట్ ఇంకోరికి ఇస్తాను అని చెప్పి వాళ్ళని విత్డ్రా చేయించాం తప్ప. సరే, ఒక చిన్న విషయం, ఇక్కడ కడపలో కొందరు కేటుగాళ్ళు ఉన్నారు అని ఆరోపణ చేసి అలాంటి వ్యక్తులే టీడీపీలోకి చేరడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తారు. కేటుగాళ్ళు ఉండాలనేది వాళ్ళే చేతులు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తారు. ఒక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్వయంగా ఏదైతే 2వ వార్డుకు వెళ్ళినప్పుడు సందర్భంలో కడపలో కేటుగాళ్ళు ఉన్నారని ఆమె ఆరోపించింది. అలాంటి కేటుగాళ్ళే ఇప్పుడు మంచోళ్ళు అయ్యారని భావించవచ్చా? వాళ్ళ వ్యక్తిత్వమే వదిలేశాను. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని కాదు. మా పార్టీలో అంతవరకు వాళ్ళందరూ మంచిగా ఇప్పుడు ఆ పార్టీలో విన్నారు, వినయంగా బోధంగా ఉండమని చెప్తాం. ఒకరిని కామెంట్ చేయడము, ఒకరిని తీసుకోవడం అనేది పార్టీ ఉండే సిద్ధాంతాలను బట్టి ఉండాలి. ఇక్కడ నగరాభివృద్ధిలో భాగంగా అన్ని సర్కిళ్ళు అభివృద్ధి చేశారు, కేవలం ఒక అప్సరాల కూడలిలోనే అనేది ఒక అపవాదం ఉంది. వాస్తవానికి ఏంటంటే ఇది చాలా మందిలో కొంత తులుస్తున్నటువంటి అంశం. ఇది ఏదైతే అప్సరాల సర్కిల్లో విస్తరణకు అడ్డుకునేది సురేష్ బాబే. ఎందుకంటే తన థియేటర్, తన బంధువుల థియేటర్లు, తన థియేటర్ ఉంది కాబట్టి ఆయన అడ్డుకుంటున్నాడనేది ఒక పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. ఎలా చూడాలంటారు దీన్ని? నిజంగా ఆ మహానేత రాజశేఖర్ గారు మొదట ముఖ్యమంత్రి అయినప్పుడు కడప మస్జిద్ పంచాయత్ అని కలపాలి, కడప కార్పొరేషన్ చేయాలని ఫస్ట్ ప్రతిపాదన పెట్టినప్పుడు ఆ ప్రతిపాదనని మొదటగా నేనే అంగీకరించి మా భార్య ఆ రోజు సర్పంచ్గా ఉన్నప్పుడు రాజీనామా చేయించాను. ఈ కార్పొరేషన్ డెవలప్ కావాలి, ప్రాంతం అభివృద్ధి కావాలి. ఆ రోజుల్లో కడప రోడ్డు వైండింగ్ చేసినప్పుడు ఫస్ట్ నా ఇండ్లే నేను పాల్గొట్టాను. ఆయన మరణం తర్వాత 4 రోడ్లు వైండింగ్ చేశారు. మున్సిపల్ స్కూల్ టు ఎలక్ట్రిసిటీ ఆఫీస్ వరకు, ఎలక్ట్రిసిటీ ఆఫీస్ నుంచి మా థియేటర్, మా బంధువుల థియేటర్, మా థియేటర్ అప్ టు చింజో పోలీస్ స్టేషన్ వరకు చేయలేదు. ఆయన మరణం తర్వాత అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు ప్రచారానికి వచ్చిన 2011, 2014లో చంద్రబాబు నాయుడు కామెంట్ చేస్తున్నాడు. 14 ముందు కూడా నాయకుడు చేరినాడు, దేవుడు చేరినాడు, నాయకుడు చేరలేడు. మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడి ఎస్ నేను ఎప్పటికైనా స్వాగతిస్తా. మా ప్రభుత్వంలో 16 రోడ్లు వైండింగ్ పెట్టాను. ఎన్ని రోడ్లు? 16 రోడ్లు వైండింగ్ పెట్టాను. ఫస్ట్ ప్రయారిటీలో 3 రోడ్లు తీసుకున్నాను. ఒకటి అంబేద్కర్ స్టాచ్యూ టు వై జంక్షన్, అన్నమయ్య స్టాచ్యూ టు గోకుల్ లాడ్జ్, క్రిసాల్ టు దేనికడప. 3 రోడ్లు తీసుకోవడం వలన అవి శాంక్షనింగ్ అయిన తర్వాత, దాంట్లోకి నిధులు వచ్చిన తర్వాత ఆ కాంపోజిషన్ కట్టేదానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. సెకండ్ ఫేజ్లో అప్సరా రోడ్ ఉంది. ఈ లోపల మాకు గవర్నమెంట్ పోయింది. నేను స్వాగతిస్తున్నా. కడపలో అన్ని రోడ్లను వైండింగ్ చేయాలి, కడప రూపురేఖలే మారాలి, అన్ని సర్కిల్ బాగుండాలి, కడపకి పెట్టుబడులు రావాలి, కొంత పెద్ద మాల్స్ రావాలి, పెద్ద పెద్ద బ్రాండ్ ఐటమ్స్ రావాలి. మా కడప ప్రజలు కూడా ఎప్పుడు కానీ 24 గంటలు ఇతర జిల్లాలకి, ఇతర రాష్ట్రాలకి కొనుగోలు చేసే అవకాశం ఉండకూడదు. ఇక్కడనే ఆ అవకాశం కల్పించాలనే కడప నగరంలో పుట్టి ఇన్నేళ్ళు చున్నవాన్ని కలలు కంటున్నాం. మా ప్రభుత్వం 5 ఏళ్లలో మేము 3 రోడ్లు వైండింగ్ చేశాం. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చేయమనండి, మేము స్వాగతిస్తాం. దాంతోపాటు ఎన్నో రోడ్లు పెట్టాం. ఫస్ట్ నా లెటర్ 2019 ముఖ్యమంత్రి గారి జగన్కి ఇవ్వడమే 11 రోడ్ల నుంచి 13 రోడ్లు వైండింగ్కి పెట్టాం. దాంట్లో 6 రోడ్లు ఫస్ట్ ప్రయారిటీ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు 3 రోడ్లు ఇచ్చాడు. దాంట్లో 4 రోడ్లు కూడా ఉన్నాయి. 5, 6 మా ప్రభుత్వం లేదు కాబట్టి మీరు చేయండి, మేము స్వాగతిస్తాం. అయితే ఒకవేళ ఇన్ కేసు రోడ్ల విస్తరణలో ఫస్ట్ మీ అప్సరాల్ సర్కిల్ ఒకవేళ టీడీపీ ప్రభుత్వం చేపడితే సహకరిస్తారా? సహకరిస్తాం ఖచ్చితంగా. మా అక్కడ ఉండే వాళ్ళకందరికీ కాంపిటీషన్ ఇచ్చి సహకరిస్తాం. అక్కడ ఉండే వాళ్ళందరినీ ఒప్పించగలరా? ఒప్పిస్తాము. వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపిటీషన్ ఇప్పించాలి ప్రభుత్వం నుంచి.
సహకరిస్తాం. అంటే ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవాలా? ఎందుకంటే కొంత వ్యతిరేకత వచ్చింది, మీరు గమనించారో లేదో. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రోడ్ల విస్తరణ చేపడుతుంటే భారీ స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. మీరు అప్పుడు మీరు జెడ్పీ చైర్మన్ గాను ఉండింటారు. కడపలో ఒక రకంగా ఇరుకైన రోడ్లు అని అప్పట్లోనే ఒక చర్చ జరిగింది దీన్ని. కానీ ఇంత సాహసోపేతమైన నిర్ణయం ఒక రకంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అనుకోలేదా? కాలం మారుతూ ఉంటుంది. ఆ రోజుల్లో రాజశేఖర్ సార్ చేసే టైంలో టెక్నాలజీ పెద్దగా ఇంప్రూవ్ గవర్నమెంట్ కాలేదు. ఎలక్ట్రానిక్ మీడియా టెక్నాలజీ చాలా ఫాస్ట్ అయింది. ఇప్పుడు కంప్యూటర్ యుగం ఉన్నాం. అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం 20 ఏళ్ళు. 20 ఏళ్ళ కిందట ఉండే ఆలోచనలకి ఇప్పుడు ఉండే ఆలోచనలకి చాలా తేడా ఉన్నాయి. ప్రజలు చాలా ఇతర దేశాలకి, అబ్రాడ్కి, అన్ని దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో ఎంతో మంది లక్షలాది మంది వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, దేశాలు చూస్తున్నారు. వాళ్ళు చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ కాన్సెప్టే మారినాయి. ఖచ్చితంగా అన్ని రోడ్స్ వైండింగ్ జరగాలి. పూర్వకాలము ఆ రోడ్స్ ఉండడం వల్ల ఇరుకై రోడ్లు ఉన్న మనసు ఉన్నాయి. అప్పుడు ఉండే ఇరుకైన రోడ్లలో ఉంటే మహా అంటే 10,000 బండ్లు ఉండేవి. ఈరోజు ఇంటికి 4 బండ్లు ఉన్నాయి. అంటే 1,00,000 అంటే 4 లక్షల బండ్లు ఉన్నాయి. 10,000కి 4 లక్షల తేడా ఉంది కదా. 4 వీలర్స్ తయారైనాయి, 2 వీలర్స్ అన్ని పెద్దదంటే ఖచ్చితంగా వైండింగ్ అవసరం. మంచి మంచి మాల్స్ కావాలి, మంచి బ్రాండెడ్ ఐటమ్స్ కావాలి. కడప ఇంకా అభివృద్ధి. అన్న ఒక చిన్న విషయం, ఇక్కడ ట్యాబుల వల్ల పిల్లలు పెడదవ పట్టారన్నటువంటిది ఒకటి ఉంది. అసలు ట్యాబులు అనేది ఆ ట్యాబులో అసలు ఇట్లా పెడదవ పట్టడానికి ఉన్నటువంటి వీడియోస్ ఏమైనా వస్తుంటాయా? మీరు గమనించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడుండే ఆలోచన తగ్గట్టుగా పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా ఉన్నత పదవుల్లో ఉండాలి, వాళ్ళు కూడా ఇతర దేశాలు పోయి ఆ ఇంటికి తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలనే ఆలోచనతోనే ఈరోజు కార్పొరేట్ సంస్థ యజమానుల స్కూల్స్లో ఎలా పిల్లలు టై, షూ, సాక్స్, బెల్ట్ ఎట్లా వేసుకోబోతున్నారో, డ్రెస్ కోడ్ విత్ స్కూల్ ఎంబ్లమ్, విత్ బ్యాగ్, విత్ వాటర్ బాటిల్, విత్ బుక్స్ వెళ్ళబోతున్నారో, కామన్ మ్యాన్ పిల్లలు కూడా ఆ విధంగా పోవాలనే ఆలోచనతోనే నాడు నేడు స్కూల్స్ని, అమ్మఒడి, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన ఇన్ని కల్పించి భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టినది ఎడ్యుకేషన్కి హై ప్రయారిటీ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్. 16% రాష్ట్ర బడ్జెట్లోనే 16% కేటాయించి పిల్లలు చదువుకుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ఆ ఇండ్లు బాగుంటుంది అనే ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. ఈరోజు 6 నెలల తంది కుటుంబ ప్రభుత్వం వచ్చి ఎక్కడ అమ్మఒడి లేదు, ఎక్కడ కానీ కొత్త డ్రెస్సెస్ లేవు, కొత్త బ్యాగులు లేవు, స్కూల్లో నాడు నేడు స్కూల్స్లో ట్యాబులు లేవు. ట్యాబ్ అనేది ఈరోజు కార్పొరేట్ సంస్థ యజమాన స్కూల్లో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కానీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని పెద్ద పెద్ద స్కూల్స్లో కానీ ఖచ్చితంగా ట్యాబ్ అనేది ఉంటుంది. పూర్వం జనరేషన్లో ఆ బుక్స్ వల్ల, సిలబస్ వలన కొద్దిగానే నేర్చుకోవచ్చు. ట్యాబ్లో పూర్తిగా డీటెయిల్గా కొన్ని అడిషనల్గా సిలబస్ దాంట్లో ఉంటే పిల్లలు ఉన్నత చదువుకొని మంచి ర్యాంకర్స్ అయ్యి మంచి డాక్టర్లుగా, మంచి ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలనే జగన్మోహన్ రెడ్డి గారి కలలు. అలాంటిది కార్పొరేట్ సంస్థ స్కూల్లో యజమానిలాగానే ఈరోజు కార్పొరేషన్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొచ్చి హై టెక్నాలజీ సిలబస్ని బైజూస్ వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యి ఆ సిలబస్ని బయట తీసుకుంటే 15,000, 30,000 రూపాయలు కొనుగోలు చేయాల్సిన ఆ సిలబస్ బైజూస్ సిలబస్ని వాళ్ళకి ఫ్రీగా కల్పించి ఎటువంటి పిల్లలు పెడతను పోకుండా అన్ని లాక్ సిస్టమ్ పెట్టి ఓన్లీ సిలబస్ వచ్చే విధంగా ఆ విధంగా ట్యాబ్లు ఇస్తే ఆ ట్యాబుల వలన పిల్లలు చెడిపోతున్నారు, పక్కదారి పడుతున్నారు. ఇట్లా మాట్లాడడం అనేది చాలా బాధాకర విషయం. అంటే మీ పిల్లలైతే, చంద్రబాబు నాయుడు పిల్లలు కానీ, చదువుకు ఉండే శాసనసభ్యులు కానీ పిల్లలు కానీ, నాలాంటి పిల్లలు కానీ, మన పిల్లలకి ఉన్నతోతులు చదువుకునే దానికి కార్పొరేట్ సంస్థల యజమాన స్కూల్స్ పోవాలి. కామన్ మ్యాన్ పిల్లలు ఆ స్కూల్లోనే మగ్గాలి, అక్కడనే చదువుకోవాలి. వాళ్ళు మంచి నాలెడ్జ్గా ఇంప్రూవ్మెంట్ కాకూడదు అనుకోవడం దాని తప్పు. అన్న ఇక్కడ మీరు చిన్న మాట అన్నారు, కార్పొరేషన్లో స్కూళ్ళల్లో కూడా ఏదైతే టై,
డ్రెస్ యూనిఫామ్ అంటే యూనిఫామ్ వేసుకొని టై వేసుకొని బెల్ట్ పెట్టుకొని పోవాలని ఒక మాట మీరు అన్నారు. సో యాక్చువల్గా ఈ విధానానికి ముందు ఫస్ట్ ఇది పెట్టిందే మీరని ఒక ప్రచారం ఉంది. నిజమా? 2014లో ఫస్ట్ నేను మేయర్గా అయినప్పుడు ఒక ఆటో పోతూ ఉన్నది. ఆటోలో గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే పిల్లలు కానీ కార్పొరేట్ సమ్ స్కూల్స్ కానీ ఏ విధంగా ఆ పిల్లవాడు కార్పొరేట్ సమ్ స్కూల్ పోయాడు, ఈ స్కూల్ డ్రెస్, ఈ షూ, టై, సాక్స్, బెల్ట్, స్కూల్ ఎంబ్లమ్, బ్యాగ్, టై చేసుకున్నప్పుడు ఎందుకు మన కార్పొరేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టకూడదు, ఎందుకు పిల్లలకి మంచి డ్రెస్ కోడ్ పెట్టకూడదు అనే ఆలోచనతోనే ఆ రోజు గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ మీద అతనికి ఒక రికమెండేషన్ ఇచ్చేప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టాలన్నప్పుడు అది సాధ్యమైన పని కాదు, దాంతో సాధ్యాలు కావు, మేము ఆచరణ చేయలేమని ఆయన అన్నప్పుడు నేను మా కార్పొరేషన్ వచ్చి అప్పుడున్న కమిషనర్తో నేను చర్చించినప్పుడు కార్పొరేషన్ స్కూల్స్కి మనకు సర్వాధికారులు ఉన్నాయా లేదా అన్నప్పుడు మనము సర్వాధికారులు ఉన్నాయి సార్, మనకు ఆల్రెడీ పెట్టుకోవచ్చని చెప్పడంప్పుడు మా కార్పొరేట్ స్కూల్స్ కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసి కామన్ మ్యాన్ పిల్లోడు దినసరి కూలిపోయే పిల్లవాడు మా స్కూల్కి వచ్చేవాడు ఏ విధంగా డ్రెస్ కోడ్ చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారనే ఆలోచన చేసి బెంగళూరులో వాళ్ళకి బట్టలు స్టిచ్చింగ్ చేసి అక్కడే షూ కొని, సాక్స్ కొని, టై కొని, బెల్ట్ కొని, బ్యాగ్ కొని, వాటర్ బాటిల్ కొని ఆయన 24 స్కూల్ సెలెక్ట్ చేసి 435 మంది పిల్లల్ని కార్పొరేట్ సమ్ స్కూల్ పోయే విధంగా తీర్చి వాళ్ళ పిల్లల తల్లిదండ్రుల్లో ఆనంద బాష్పాలు చూసిన రోజు మాకు ఎంతో గర్వంగా ఉంది. అదే మా జగన్మోహన్ గారు చెప్పినప్పుడు ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తే మనం పెడదామని ఖచ్చితంగా మేము కూడా ఇంప్లిమెంట్ చేశాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, అమ్మఒడి లేదు, నాడు నేడు స్కూల్స్ డెవలప్మెంట్ లేవు, బుక్స్ ఇవ్వలేదు, డ్రెస్ కోడ్ లేదు, అన్నీ గాలికి వదిలేశాం. నా వర్షం వచ్చిన ప్రతిసారి నగరం జలమయం అవుతుంది. దీనికి అంతటికీ ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వమే ప్రధాన కారణం అనేది ఒకటి ఆలోచన చేయాలి. కడప నగరం మున్సిపాలిటీ ప్రాంతం 5 చదరపు కిలోమీటర్లు, 6 చదరపు కిలోమీటర్లు, చిన్నచౌక్ పంచాయతీ 28 చదరపు కిలోమీటర్లు, చెమ్మియాపేట 12 చదరపు కిలోమీటర్లు, అక్కాయపల్లి 13 చదరపు కిలోమీటర్లు, మున్సిపాలిటీ 8 పంచాయతీలు కలిపి ఈరోజు మీకు కార్పొరేషన్ జరిగింది. నిజంగా 1960 ముందు కానీ బ్రిటిష్ కాలంలో కానీ కడప నగరానికి 8 చెరువులు ఉండేవి. అంటే మున్సిపాలిటీ 6 చదరపు కిలోమీటర్లు అయితే దొంగల చెరువు, ఈ కార్పొరేషన్ ఆఫీస్ వెనకలే దొంగల చెరువు, ప్రకాష్ నగర్ చెరువు, ఎన్జిఓ కాలనీ చెరువు, గురిరెడ్డిగుంట చెరువు, ఎన్ని చెరువులు, 8 చెరువులు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఆ చెరువులు ఇప్పుడు పట్టణాలనే. 1971లోనే చంద్రమౌళి నగర్ పెట్టారు, దొంగల చెరువు పెట్టారు. ఎన్ని 4th క్లాస్ ఎంప్లాయీస్కి ఆ రోజుల్లో ఇండ్లు ఇవ్వడం ఉంది. ఈరోజు అది కడప నడి బొడ్డున ఉంది. అవన్నీ చెరువులు. ఆ చెరువుల వలన ఈరోజు ఎట్టుపోవాల్సిన నీళ్లు అన్నీ వంకలు, పిల్ల కాలువలు అన్నీ కూడా బూట్ చేస్తే నీళ్ళు ఎట్టపోతాయి. ముత్తింజుకుంట చెరువే ఎన్ని దగ్గరిపోతాయి. అన్ని పిల్ల కాలువలు బూట్ చేశారు, పట్ట కాలువలు బూట్ చేశారు, అంత నగరం అయిపోయింది. అన్ని సీసీ రోడ్స్ వేశారు. ఆ నీళ్ళు పోయే దారి లేక లాస్ట్ గడికి వస్తాయి చెరువులు లెక్క వస్తాయి. చెరువులు లెక్క ఉన్నాయి, పట్టణాల్లో ఉన్నాయి. ఎన్జిఓ కాలనీ చెరువు, దొంగల చెరువు, ప్రకాష్ నగర్ చెరువు, గురిరెడ్డిగుంట చెరువు, ఇన్ని చెరువులే. దీనికి ప్రణాళిక తయారు చేయాలి. పెద్ద స్టామ్ వాటర్ కట్టాలి. ఇప్పుడు కట్టే స్టామ్ వాటర్స్ 1/4 ఇంకా కట్టాల్సిన స్టామ్ వాటర్ 3/4 ఉన్నాయి. అన్నీ కట్టిన తర్వాతనే పూర్తిగా పోతాయి. దాన్ని ఇప్పుడు ఉండే తెలుగుదేశం పార్టీ కూడా సహకరించాలా. 100 కోట్లు పెట్టుబడి పెట్టాలి, నిధులు కావాలి, చేయాలి. అన్న అభివృద్ధి పరంగా తీసుకోవచ్చు, ఇంకో పరంగా తీసుకోవచ్చు.
మీ హయాంలోనే జరిగింది అనేది మీరు అంటున్న మాట. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే స్పష్టంగా క్లియర్గా ఇంత అభివృద్ధి జరిగినప్పుడు ఒక బీసీ నేతగా మిమ్మల్ని బలహీనపరచాలని అనుకోవడం, అంటే ఒక రకంగా బలహీనపరచాలని అనుకోవడం ఎలా చూడొచ్చు అంటారు? అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎన్ని కుయుక్తులను పడచ్చు. ఒక బీసీ నాయకునిగా సుదీర్ఘ రాజకీయ అనుభవంగా ప్రజలు గమనిస్తున్నారు. ఎవరికి అందుబాటులో ఉంటాడు, ఎవరికి మేలు చేస్తాడు, ఇతని ప్రవర్తన ఎట్లాంటిది అవన్నీ చూసే నన్ను ఎంత దెబ్బతీయాలని, బంతి ఎంత గట్టిగా కొడితే ఎంత రివర్స్ వస్తుందో ప్రజలు గమనిస్తున్నారు. బీసీ సోదరులు కానీ ఎవరైనా కానీ మంచి చేసే ఉద్దేశం ఉంటే ప్రజలు అతనికి మద్దతు పలుకుతారు. నన్ను ఎన్ని విధాలుగా ఎన్ని ఇబ్బందులు పెడితేనా 30 ఏళ్ళుగా నాకు ఎంతోమంది ఇబ్బందులు పెట్టినా, ఇంత ఎదిగినా ఇప్పుడు ఇబ్బందులు పెట్టే కార్యక్రమం కొంతమంది చేస్తాను కదా, అన్ని పటాపంచులు అయితే నేను ఏ ఎదగలనో, నేను ఎక్కడ రీచ్ కావాలనో అది ఖచ్చితంగా ఆ దేవుడు ఆశీస్సులు నాకున్నాయి, నేను అవుతాను. ఇక్కడ కొన్ని చిన్న విషయంనా చెత్త విషయం, ఏదైతే కొన్ని ప్రాంతాల్లో చెత్త తీసుకుపోతారు, కొన్ని ప్రాంతాల్లో చెత్త తీసుకుపోతారు. దీనివల్ల ఏమవుతుందంటే నగరంలో తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో ఎందుకు ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అసలు? నిజంగా ఒక తూరు ఆలోచన చేస్తే చెత్త అనేది పూర్వకాలంలో ఇంటి ముందరే చేస్తాను. నిదానంగా నాగరికత డెవలప్ అయినప్పుడు సీసీ రోడ్స్ పడుతున్నాయి, అక్కడ వేయకూడదని ప్రజలు కూడా ముందు 20 ఏళ్ళ కిందట అక్కడ ఉండే తొట్టి ఒక ఇంటికి ఒక సైడ్ పెడితే ఆవరణలు అందరూ పోయి వేసేవాళ్ళు. కాలక్రమంగా మేము నిదానంగా తీసుకొని పోతున్నాం, మనం చేస్తూ వస్తున్నాం. ఎన్నో ప్రణాళికలకు ప్రభుత్వాలు పెడుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఎన్నో చేస్తున్నాయి, బీజేపీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్నో చేస్తున్నాయి. నిరంతరం ప్రక్రియ ఎంత చేసినా కానీ చెత్త అనేది వస్తూనే ఉంటుంది. ఎంత డెవలప్ చేయాలన్నా కానీ, ఎన్ని విధాలుగా పెట్టాలన్నా, ఎంత చేయాలన్నా కూడా చెత్త లేని నగరంగా చేయాలని మేము ఎంతో సంకల్పంతో కూడా చేస్తున్నాం. ప్రజల్లో కూడా మార్పు రావాలి. పొడి చెత్త తడి చెత్త అనే విధంగా అమెరికన్ సిస్టంలో మనం రావాలంటే ఇంకా 100 ఏళ్ళు పడుతుంది. ఆ టెక్నాలజీలో రావాలనే మార్పులు వస్తున్నాయి ప్రజల్లో. అప్పటికి ఇప్పటికి 20 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఇప్పటికి చూస్తుంటే టెక్నాలజీ పరంగానే కాదు, ఈ చెత్త విషయంలోనే కాదు, ప్రజల్లో చాలా మార్పు వచ్చింది, ఇంకా రావాలి. అప్పుడే చెత్త లేని నగరంగా మనం చేయగలం. మా కార్పొరేషన్ సిబ్బంది కానీ అందరూ కానీ మా ప్రయత్నాలు మేము చూస్తున్నాం తప్ప అవేర్నెస్ చేస్తున్నాం, ఇంటింటికి చెప్తున్నాం. తడి చెత్త పొడి చెత్త వేరుగా పెట్టుకోవాలి, ఎన్ని వేరుగా వేయాలి అని ఎంత అవేర్నెస్ చేస్తున్నాడా ప్రజల్లో మార్పు రావాలి. అంటే నేనేమిటంటే ఇంటింటికి సేకరించే చెత్త విషయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం రోజు టాలీలు వచ్చి తీసుకుపోతున్నాయి, కొన్ని ప్రాంతాలకు రావట్లా, ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చెత్త మీరే అంటారు, ఓ రకంగా ఆ ప్రాంతంలో ఏదైనా చెత్త పెడితే ఆ వైరస్ ఫామ్ అయ్యి అనారోగ్యం పాలవుతారని మీరే ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. బట్ కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరిస్తున్న, కొన్ని ప్రాంతాల్లో సేకరించడం లేదు. ఇప్పుడు రాష్ట్రం ఎత్తుకో చెత్త సేకరణ కార్యక్రమం పెట్టింది కానీ యూజర్ ఛార్జెస్ పెట్టింది కానీ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు చెత్తకి పన్ను కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి చెత్త పన్ను, చెత్త నా కొడుకు చెత్త పన్ను అన్నాడు, కలెక్ట్ చేయద్దు. రైట్, ఎవరు ప్రజలు కానీ కలెక్ట్ చేయడం. ఈరోజు నారాయణ మంత్రి క్లాప్ ప్రోగ్రామ్, మనకన్నా పెద్ద నగరం నెల్లూరు, ఎన్ని క్లాప్ ప్రోగ్రామ్స్ ఆటో తిరుగుతున్నాయి ఒక్కొక్కరు విచారించి. ఈరోజు అనంతపురం మనకన్నా పెద్ద నగరం, ఆటోలు ఉన్నాయా అని అడగండి ఆ ప్రాంతంలో. ఈవెన్ చిత్తూరు నగరం కార్పొరేషన్ ఏమన్నా ఒకటన్నా క్లాప్ ప్రోగ్రామ్ తిరుగుతుందా అని అడగండి. కర్నూలు అక్కడ బరాయించలేక క్లాప్ ప్రోగ్రామ్ని రద్దు చేసినారు. ఈరోజు కడప నగరంలో 100 క్లాప్ ప్రోగ్రామ్ ఆటోలు ఉంటే 30 మంది ఆ ఏజెన్సీ తప్పించుకో, నేను చేయలేని తప్పిన 70 ఆటోలకి ఈరోజు కూడా యూజర్ ఛార్జెస్ మేము వసూలు చేయకుండా ఈరోజు కార్పొరేషన్ బరాయిస్తాను. ఎందుకు? 30 ఏళ్ళగా మా రాజకీయ భిక్ష పెట్టారు ప్రజలు. ఇక్కడ ప్రజల మనోభావాలకి వాళ్ళ అభిష్టం వరకే
మనం నడుచుకోవాలనే ఆలోచనతోనే ఈరోజు కూడా క్లాప్ ప్రోగ్రామ్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎందుకు మంత్రి నారాయణ ఇంప్లిమెంట్ చేయడం లేదు నీ అడగలేదే? చిత్తూరు అడగరే, కర్నూలు అడగరే, ఎందుకు కడప నగరం ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత పెడుతున్నారు? ఈ క్లాప్ ప్రోగ్రామ్ని ఇప్పుడు యూజర్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారా? వసూలు చేసుకున్నా కూడా ఇక్కడ నడుస్తున్నాయి. ఏ కారణం వలన? మాకు సిద్ధశుద్ధి ఉంది కాబట్టి మా పాలకవర్గం అంతా కూడా యూజర్ ఛార్జెస్ ముందు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు చేయకున్నా కానీ మనం క్లాప్ ప్రోగ్రామ్ వల్ల చెత్తను కలెక్ట్ చేసి కార్పొరేషన్కి బడ్డనైనా మనం భరాయిస్తామని మా ప్రజలకి పాలకవర్గానికి ఉంది కాబట్టి మేము చేస్తున్నాం. కొన్ని సంఘటనలో కొన్ని ఏరియా గల్లీలో మాకు కొన్ని పోయినప్పుడు మాకు ఇంటిమేషన్ ఇవ్వండి, దాని మీద చర్యలు తీసుకుంటాం. మరి ఎందుకు ఇంత శత్రుత్వం మీ మీద? ఎవరు? మీ పార్టీ వాళ్ళు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎందుకు ఇంత శత్రుత్వం అంటున్నా? అంటే ఎందుకు మీ మీద ఇంత శత్రుత్వంగా చూడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటున్నాను. ఎదిగే వానికి చెట్టుండే కాయలకి కొమ్మలు వేస్తారు, రాళ్ళు వేస్తారంట. ఎదిగే వానికి ఎప్పుడు దించేదానికి ఉంటారు కొంతమంది. అలాంటి దానికి భయపడము. మనము అనుకునే ఏం మనం పొద్దునే ఉండాలి. వేస్తున్నాడు 30 ఏళ్ళ నా రాజకీయాల్లో ఎప్పుడూ ఓటమి చెందలేదు. ఒక బీసీగా నేను ఇంత ఎదిగినానంటే దానికి రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోనే నేను రాజకీయాల్లో ఉన్నా. వాళ్ళ ఆశీస్సులతోనే రేపు ఇంకో 10 కూడా అనుభవిస్తాను కూడా. ఖచ్చితంగా రాళ్ళు వేస్తున్నారన్నాం. ఈర్ష్య దేశం ఉండేవాళ్ళు ఉంటారు. ప్రజలన్నలుగా ఈర్ష్య దేశం లేక నెట్టుంటుంది. మనిషి ఎదుగుతుంటే ఏరా వాడు ఎదుగుతాడే, నేను ఎదగలేదని కూడా ఈర్ష్య ఉంటుంది కొంతమందికి. ఎన్ని సర్వసాధారణం. మా పార్టీలో ఎన్ని కానీ ఉన్నా కానీ అందరం లాస్ట్కి ఏకమవుతాం, ఒకటిగా ఉంటాం. పార్టీ అధిష్టానం ప్రకారమే అందరం నడుచుకుంటాం. ఎవరికి ఇచ్చినా అందరం కలిసికట్టుగా పోతాం. అలా చివరిగా ఈ క్లోజ్ చేస్తాక, ఒకవేళ ఇన్ కేస్ మిమ్మల్ని పదవిచ్యుతుని చేయడానికి వాళ్ళకు మెజారిటీ ఉంటే, మెజారిటీ అంటే పోతే పరిస్థితి ఏంటి? దానికి అంగీకరిస్తాను. పోతే ఏముంది అంటే అంతమంది పోతారు, పోవచ్చు అనుకోవచ్చా? పోయే ప్రసక్తి లేదు. వైఎస్ఆర్సీపీ గుడి కింద గెలిచిన వాళ్ళు ఎవరు కానీ పార్టీ కట్టుబడి ఉంటారు. కొంతమంది వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల కోసం, సొంత పనుల కోసం, ప్రజల కోసం పనుల కోసం తప్ప వాళ్ళ స్వార్థం కోసం పోయారు తప్ప ఎప్పుడు అట్టే ఉంటారు. మాకేమి ఇది ఇప్పుడు కొత్తగా, ఇంత ముందు 8 మంది వెళ్ళిపోయినారు. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు వెళ్ళిపోయినారు, సర్పంచ్గా ఉన్నప్పుడు వెళ్ళిపోయినారు. ఎన్ని మామూలే. అంటే ఎంపీ అవినాష్ రెడ్డి కట్టడి చేసే ప్రయత్నం చేసినా కూడా పోయినారు అనేది ఒకటి ఉంది. నిజమేనా? ఇంతకు ఎంపీ అవినాష్ రెడ్డి వీరికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడా? ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతారు. పార్టీ నెలకు కుటుంబంలో గన్నదమ్ముడు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు ఆప్యాయత ప్రేమగా మాట్లాడతాం. ఏమన్నా ఏం తప్పు జరిగింది, పార్టీ మీది కదా మాట్లాడతాం. ఎవరు పోయినారు? 50 మందిలో 8 మంది పోతేనే అప్పుడే పోయినట్ట. మా వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఇంకా 42 మంది. 50లో 2 తీసేస్తే 48 మందే కదా మనకు. ఒకరు మాకు మద్దతు ఉన్నారు కదా, 49 మేము ఉన్నాం కదా. 49లో ఇప్పుడు 8 మంది ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా. 7 మంది అంటే 8 మంది కదా మన సూర్యుతు కలిసి 7 మందిని. అయితే 5 ఏళ్ల పాటు మీరు పదవీ కాలంలో ఉంటారు? పదవీ కాలంలో ఖచ్చితంగా ఉంటారు. మా మద్దతుతో, మా వైఎస్ఆర్సీపీ మద్దతు పక్కాగా నేను ఉంటాను. సో మొత్తం మీద ఏదైతే కార్పొరేషన్ పుచ్చి లాటలో ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు పదవిలో నేనే ఉంటా, ఏదైతే కొంత అపవాదం ఉందో, అప్సరాల సర్కిల్ అభివృద్ధి చేయకపోవడానికి ప్రధాన కారణం సురేష్ బాబే అడ్డంకిగా మారాలన్నటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నేను ఎప్పటికీ స్వాగతిస్తూనే ఉన్నాను. ప్రధానంగా బర్నింగ్ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. రోడ్ల విస్తరణలో ఏదైతే ప్రధానంగా సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాలపైన ప్రత్యేకమైన దృష్టి సారించి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పటికి కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. టీడీపీ ప్రభుత్వం చేస్తే తాను స్వాగతిస్తాను, అదేవిధంగా సహకరిస్తానటువంటి విషయాన్ని చెప్తుంటే, మరోవైపు ఏదైతే
వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, అదేవిధంగా తనను బలహీనపరిచేందుకు చేస్తున్న కుట్రలు అన్నీ కూడా పటాపంచలవడం ఖాయం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఓ సరికొత్త పదవిలో నన్ను చూస్తారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇది మొత్తం మీద కుర్చీలాటకు సంబంధించినటువంటి వ్యవహారంలో మేయర్ సురేష్ బాబు చెప్తున్న మాట. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.